తెలంగాణ బార్డర్ దాటి అవతలకు పోతాని కార్లే బండ్ల మీద ఎంతమంది పోవాలి, బస్సులలో ఎంతమంది పోవాలి, మనకి ఇంకా ఓడ మార్గం లేదు కానీ ఉంటే అట్లెంతమంది పోదురు, ఏరోప్లేన్లు ఎంతమంది పోవాలి, ఇట్లా అనేక మంది బార్డర్ దాటుకొని పోతున్నారు అని చెప్పాలంటే ఇక్కడ ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మన యొక్క ఉద్యోగాలను కంప్లీట్ గా మన ప్రాంతం లోపల ఇక్కడ పెట్టినటువంటి రిసోర్సెస్ వాడుకుంటా, ఇక్కడి వనరులను కన్జ్యూమ్ చేసుకుంటా ఈరోజు కంప్లీట్ గా ఉద్యోగాలు వాటి యొక్క ఫలితాలు ఎవరు పొందుతున్నారు అని చెప్పనంటే ఇక్కడ ఆస్తుల్ని ధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని కూడబెట్టుకున్నటువంటి ఆంధ్ర పెత్తందారులు. ఇవేవి అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టు ఇంకా ప్రాంతీయవాదం ఏందని చెప్పి మాట్లాడతారు. అసలు ప్రాంతీయవాదాన్ని మొదలుపెట్టింది ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ అనేది జరిగిన తర్వాత ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి మొదలు పెడితే కంప్లీట్ గా కింది స్థాయి కార్యకర్తల వరకు, కింది శ్రేణి కార్యకర్తల వరకు కూడా ఇష్టం వచ్చినట్టు ఆయన మీద మాట్లాడిన తర్వాత వీళ్ళు కంట్రోల్ చేయకుండా దాన్ని ప్రోత్సహించారు. కాబట్టి అక్కడ మీ తెలంగాణోళ్లకు మా ఆంధ్ర రాజకీయాల గురించి ఎందుకురా అని చెప్పి మాట్లాడితేనే తర్వాత ఇక్కడ దాకా వచ్చింది. కానీ నిన్న వాళ్ళు ఏం పోర్ట్రేట్ చేస్తారు? ఇంకా ఆ ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టిందని మీరు కదరా భయ్. ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టినట్టు నిన్న చంద్రబాబు పెట్టినటువంటి మహానాడు లోపల నర్సిరెడ్డి అనేటటువంటి వ్యక్తి తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా. ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టేది ఎవర్రా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఎవర్రా? మీరు కాదా?